ఈరోజు రావణ్ అలియాస్ ప్రశ్నని ఉరికిచ్చి కొట్టినటువంటి జన సైనికులు అంటూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు. సో నేను ఒక వీడియో కూడా చూపిస్తాను మీకు. సో ఈ వీడియో ఇది మచిలీపట్నంలో జరిగిందనమాట. మచిలీపట్నంలో అరెస్ట్ చేసి థర్డ్ టైం ఇతను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సందర్భంలో ఇతని మీదకి జనం ఎగబడ్డారు. ఆ పోలీస్ స్టేషన్ మీదకి గోడలు దూకి మరీ వీళ్ళంతా వెళ్ళడం కూడా జరిగింది. సో మొత్తానికైతే ఇతని మీద పగబట్టేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ప్రశ్న రావణ్ణి ఉరికించి కొట్టినటువంటి జన సైనికులు అంటూ కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు. ఇక్కడ దాకా ఎందుకు పవర్ 9 మీడియాకి సంబంధించినటువంటి బ్రహ్మనాయుడు గారు కూడా ప్రశ్న రావణ్ణి ఉరికించి కొడుతున్న జన సైనికులు, ఆపలేకపోతున్న పోలీసులు, అదుపు తప్పిన పరిస్థితి అని చెప్పేసి వీడియో కూడా చేస్తున్నారు. నిజంగా ఈ ప్రశ్న రావణ్ణి ఉరికిచ్చి కొడుతుంది జన సైనికుల లేదంటే సామాన్య ప్రజల? నేను జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నాను. నేను ఒప్పుకోను ఈ స్టేట్మెంట్కి. జనసేన పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇతను జనసేన పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందు హిందూ మతాన్ని, హిందూ దేవి దేవతల్ని, హిందూ సనాతన ధర్మాన్ని నీచాతి నీచంగా టార్గెట్ చేసినటువంటి వ్యక్తి. నీచాతి నీచంగా ఈ వ్యక్తి మాట్లాడాడు. అలాంటప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకొని ఒక రకమైనటువంటి పదజాలం ఉపయోగించి బూతులు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా? ధర్మాన్ని అతి నీచంగా మాట్లాడితే ఈ వ్యక్తిని ఉపేక్షిస్తారా? ఏదో పవన్ కళ్యాణ్ నేను అందేశాడు అందుకోసం చెప్పేసి జైల్లో పెట్టాడు, అరెస్ట్ చేశారంటే అతని మీద మొత్తం 35 కేసులు ఉన్నాయి అని చెప్పేసి జడా శ్రవణ్ గారే చెప్పడం జరుగుతూ ఉంది. ఈయన తరపున వాదిస్తున్నటువంటి, ఇతని తరపున అడ్వకేట్గా వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి జడా శ్రవణ్ గారే చెప్తా ఉన్నారు ఇతని మీద 30 కేసులు ఉన్నాయని రాష్ట్రం మొత్తం మీద వివిధ పోలీస్ స్టేషన్స్లో. సో ఇతను 1 కాదు 2 కాదు, అతని ఎంటైర్ యూట్యూబ్ ఛానల్ చూడండి, అన్నీ కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా చేసినటువంటి వీడియోలు కనిపిస్తాయి. హిందూ ధర్మానికి సానుభూతిగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటాడు. ప్రకాష్ రాజ్ రాముడిని, లక్ష్మణుడిని ఒకలా చెప్తూ ఉంటాడు, ఈ వ్యక్తి ఇంకోలా చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇది కేవలం హిందూ మతం మీద జరిగినటువంటి దాడి. ఇతను చేశాడు, బూతులు తిట్టాడు, రాముడిని దూషించినాడు, సీతాదేవిని దూషించినాడు, అలాగే సనాతన ధర్మాన్ని దూషించినాడు, హిందువుల్ని దూషించినాడు. బంగ్లాదేశ్లో ఒక హిందువు చనిపోతే దాని మీద కూడా నీచంగా మాట్లాడినాడు. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడేటువంటి వ్యక్తులు, సరే ఆ రాధా మనోహర్ దాస్ విషయాన్ని కొంచెం పక్కన పెట్టండి, ఆయన కొంచెం రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తాడు, ఆయన వరకు పక్కన పెట్టండి. కొంతమంది ఉన్నారు, సో స్ట్రింగ్ వినోద్ కావచ్చు, ఇంకొంతమంది, వీళ్ళందరినీ కూడా పర్టికులర్గా నిరోధ పెట్టి మరీ కూడా ఈ వ్యక్తి ట్రోల్ చేయడం అయితే జరిగింది. ఎందుకు చేస్తున్నాడు ట్రోల్? వాళ్ళు ఎప్పుడేమన్నారు? అంత దుర్భాషలాడడం అవసరమా? అలాగే పర్సనల్గా వెళ్ళి టార్గెట్ చేయడం, దేవుళ్ళని టార్గెట్ చేయమని చెప్పేసి ఎవరు చెప్పినాడో అందుకోసం అని చెప్పేసి ప్రజలు ఈరోజు మీ మీదకి వస్తూ ఉన్నారు. ఎంతకాలం ఉపేక్షిస్తారు, ఎంతకాలం ఊరుకుంటారు? అందుకోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునే కోడిగుడ్లతో కొడితే ఈ రోజున పోలీస్ స్టేషన్ యొక్క గోడల దూకి మరీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంది. మన దగ్గర ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. మన దగ్గర మనం సరిగా ఉన్నాం, మనం దేవుళ్ళని తిడతాం, దూషిస్తాం, దుర్మార్గంగా మాట్లాడతాం, ట్రోల్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తాం, కానీ మనల్ని మాత్రం ఎవడేమనకూడదు. ఈయన గారి వెనకాల ఈరోజు తులసి చందు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఈ తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, ఏదో కొంచెం మద్దతుగా మాట్లాడతారు. నాకు అర్థం కాల, మీకు ఒక్కళ్ళకే ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాషను ఉపయోగిస్తే తప్పు అని మీరైతే చెప్తున్నారు. ఇప్పుడు ఇదే తులసి చందు గారిని ట్రోల్ చేశారని చెప్పేసి వెళ్ళి సిపి సజ్జనార్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు. నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు, నా మీద కామెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు, నన్ను ఇబ్బందికరంగా పెట్టేటటువంటి కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు, కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అక్షరాలు ఇదే తులసి చందు గారు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది, ప్రెస్ మీట్లు పెట్టింది. మరి ఈ రోజున ఇదే ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ గారిని దూషించినాడు, రాముడిని దూషించినాడు, సీతాదేవిని దూషించినాడు, హిందూ ధర్మాన్ని దూషించినాడు, సనాతన ధర్మాన్ని దూషిస్తే ఇతను శుద్ధపూసలైనా నాకు అర్థం కాలేదు.
ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. సో వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను తప్పు అని చెప్పాను. అమరావతి రాజధాని కాదన్నప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటాం? ఇప్పుడు మావి గారు అంటున్నాడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్నటువంటి భూముల రేట్లు ఎంతో తెలుసా ఆయనకి? ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ భూమిని మనం తీసుకోగలుగుతాం? ఏదో ఒక మూల ఉన్నటువంటి ఒక 250 ఎకరా 250 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఒక భూమిని తీసుకోవడానికే అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మీరు అంటున్నారు కదా ముంపు వస్తే మునిగిపోయేటటువంటి అమరావతిని. అలాంటి ప్లేస్లో భూములు తీసుకోవాలంటేనే అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి చోట కూడా అడ్డంకులు అనమాట. ఒక రోడ్డు వేయాలంటే అడ్డంకి, ఒక చెరువు తవ్వాలంటే అడ్డంకి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అడ్డంకి, ప్రతి దానికి కూడా అడ్డంకులు పెడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు. అంటే అంత కష్టం అనమాట భూములు తీసుకోవడం రైతుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి. కానీ ఈయన మావిగానని చెప్పేసి తీసుకొచ్చేసి ఫస్ట్ వైజాగ్ అన్నాడు, ఫస్ట్ అసలుకి అమరావతి రాజధాని కావాలన్నాడు, తర్వాత విజయవాడ, గుంటూరు ఏదన్నాడు, తర్వాత వైజాగ్ అన్నాడు, తర్వాత కర్నూలు అన్నాడు, తర్వాత మళ్ళీ వచ్చేసి అమరావతి అన్నాడు, తర్వాత విజయవాడ అన్నాడు, నిన్న వచ్చేసి మావిగాన్ అన్నాడు. అలాంటివి అంటే రాష్ట్రం వెనకబడిపోతుంది, రాష్ట్రం అడుక్కు తింటుంది, మనల్ని ఎవడు కూడా నమ్మడు, మనకు క్రెడిబిలిటీ ఏడ్చి చావదు. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళ దగ్గర మనకంటే ఒక క్రెడిబిలిటీ ఉండదు. మనం క్రెడిబిలిటీ సంపాదించుకుంటేనే మన దగ్గరికి ఇన్వెస్టర్లు వస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇక్కడ జాబ్ ఉపాధి కల్పించడం జరిగింది. 5 సంవత్సరాలు మీ వల్ల రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. దయచేసి మార్పు చెందని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడం వేరు. అలా కాదని చెప్పేసి నోటుకు వచ్చినట్టుగా ఒక బోరుగడ్డ అనిల్ ఎలా మాట్లాడేవాడు, ఎంత నీచంగా మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత దుర్భాషలాడేవాడు. అలాంటి వాళ్ళకి మీరు ఒత్తాసు పలుకుతారు. ఒక పోసాని కృష్ణమురళి ఎలాంటి భాష ఉపయోగించినాడు? మనిషి అనేవాడు మాట్లాడితే భాష, మనిషి అనేవాడు ఉపయోగిస్తాడా పబ్లిక్లో స్పీచ్? ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదే పవన్ కళ్యాణ్ చిన్న పిల్ల ఎలాంటి కామెంట్లు చేస్తున్నాడు, మర్చిపోతారా? అంత మర్చిపోయే విధంగా ఉంటాయా? ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకురావడం ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీ యొక్క అదృష్టం. మళ్ళీ చెప్తున్నా, అదృష్టం. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. మొన్న మావిగాన్ అన్నాడు కట్ చేస్తే నేను విజయవాడ అంటున్నాడు ఆయన రాజధాని. అమరావతికి విజయవాడకి ఎంత డిస్టెన్సు? కృష్ణా రివర్ ఒకటే అడ్డు. కృష్ణా రివర్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్ల లోనికి వెళ్తే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రోడ్డు ఉంది కదా, 3 కిలోమీటర్ల లోనికి వెళ్తే వెళ్ళిపోవచ్చు. అది అమరావతికి ఉన్నటువంటి పరిస్థితి, రాజధానికి ఉన్నటువంటి పరిస్థితి. ఇలా క్వశ్చన్ చేసే విధానం ఉంటుంది. అది అలా కాదు, నేను బూతులు తిడతా, నేను రెచ్చగొడతా. పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నాడని చెప్పేసి అడిగినాడు కదా, ఆ రోజు అనిపించలేదా ఇలాంటి భాష ఉపయోగించకూడదు, మనకు వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి అని తెలియదా రోజు? దేవుళ్ళని అబ్యూస్ చేసినప్పుడు మీకు అది గుర్తు రాలేదా? తులసి చంద్రకర్ ఈ రోజున వచ్చేసి ఆ వ్యక్తికి ఏదో మద్దతుగా వీడియోల మీద వీడియోలు, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు కదా. ఓహో, పవన్ కళ్యాణ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టేసినప్పుడు మనం ఖండించాం, కానీ తిట్టినాడని చెప్పేసి అరెస్ట్ చేస్తే మాత్రం మనం వీడియోలు పెట్టేస్తాం, ఖండింగ్ చేస్తాం అనమాట. సో మొత్తానికైతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చేసింది జనసేన పార్టీ కార్యకర్తలు అయితే కాదు, ప్రజలు, సామాన్య ప్రజలు చేస్తున్నారు. దైవం మీద ప్రేమతో, గౌరవంతో, భక్తితో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీదకి ఆ విధంగా వెళ్ళడం అయితే జరిగింది. నేను నమ్ముతున్నాను అలాగే. సో ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసినారంటే అది అబద్ధం. నేను నమ్మను. నేను దాడి చేసింది సామాన్య ప్రజలు. ఇతను మాట్లాడినటువంటి భాష వాళ్ళకి నచ్చక వాళ్ళు అటాకులు చేస్తూ ఉన్నారు. సో ఇదన్నమాట సంగతి. ఎవరైతే పెద్ద మొత్తం ఎవరైతే వచ్చి సపోర్ట్కి నిలబడతారో ఒకసారి ఆలోచించుకోండి. ఇతను మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి కదా, తీసుకెళ్ళి ఇళ్లలో చూపించండి. వీడు మాట్లాడింది సమంజసమేనా? లేదు, ఇదే ప్రశ్న రావణ్కి సంబంధించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోలు చూపించండి. ఇతను మాట్లాడింది నిజమంటారు, తప్పు అంటారు. రాముడి గురించి ఏం మాట్లాడాడు, సీతాదేవి గురించి ఏం మాట్లాడాడు, ద్రౌపదీదేవి గురించి ఏం మాట్లాడు, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గురించి ఏం మాట్లాడాడు. అలాగే వేరే దేశాల్లో మనుషులు తగలబెట్టేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడినాడు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపించండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చూద్దాం. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక అప్పుడు వదిలేయండి. ఈ సంగతి. దాడులు అయితే జరిగినాయి అంటే వెళ్ళారంట. పోలీసులు అయితే చాలా కట్టడి చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరం. ఒక కత్తి మహేష్, ఇతను కత్తి మహేష్తో దిగినటువంటి ఫోటోలు కూడా కొన్ని సర్క్యులేట్ అయితే ఉన్నాయి. శిష్యుల్లో ఉన్నాడు. మతాల మధ్య విద్వేషాలు పెట్టడం, రాముడిని అవమానించడం. ఆ వ్యక్తి కూడా అలాగే చేసినాడు. ఏమైపోయినాడు? కాలగర్భంలో కలిసిపోయినాడు. అందరూ పోతారు, కానీ పోయే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా.
కాబట్టి దేవుడి జోలికి వెళ్ళకండి వీలైనంతవరకు.